మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రస్తుతం ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగంబోధ్ ఘాట్ వరకు వెళ్తోంది. అంతిమ యాత్రకు సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో 11:45 మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన దేశం కోసం పాటుపడ్డ సంఘటనలు, ఆయన చేసిన సంస్కరణలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని. పివి నరసింహారావు గారితో కలిపి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఈ భారతదేశానికి నెక్స్ట్ 100 ఏళ్లకి సరిపడా పునాదులు వేసినాయి. ఈరోజు మీరందరూ ఇటువంటి డిజిటల్ మీడియాతోటి మేమందరం ఇటువంటి స్మార్ట్ ఫోన్లతోటి ఈ సాంకేతిక ఆర్థిక విప్లవం మన్మోహన్ సింగ్ గారితో సాధ్యమైంది. మన్మోహన్ సింగ్ గారితో నేను 12 సంవత్సరాలు కలిసి సాహచర్యం చేయటం నా జీవితంలో నాకు జరిగిన అతి గొప్ప అదృష్టం. వారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ ఏర్పాటుకి వారు తోడ్పడ్డారు. ఈవేళ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఏర్పడిందంటే దాంట్లో మన్మోహన్ సింగ్ గారు వేసిన పునాది చాలా గొప్పది. అట్లాగే విభజన హామీలో ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వటం, పోలవరం ప్రాజెక్టును తీసుకురావటం, ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలు అనేకమైన ప్రయోజనాలు ఇవ్వటమే కాకుండా ఆయన పెట్టిన నరేగా, ఆయన పెట్టిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ఇవి అందరూ చెప్పే ఉండి ఉంటారు. ఇవన్నీ కాకుండా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారంటే వారికి ఒక ప్రత్యేకమైన పుత్రవాత్సల్యం, శిష్యుడు వాత్సల్యం ఉండేది. వారు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా అణు ఆయుధ అమెరికాతోటి అణు ఒప్పందం మీద సంతకం జరిగి ప్రైమ్ మినిస్టర్గా ఆయన దాన్ని అమలు చేయాల్సిందే అని చెప్పినప్పుడు వామపక్షాలు యూపీఏ 1 నుంచి వైదొలిగిన తర్వాత వచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఆ సందర్భంగా పార్టీ అంతా భయాందోళనలో ఉంది. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని యూపీఏ పక్షాలని భయాందోళనలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక బలమైన శక్తిగా నిలబడి మన్మోహన్ సింగ్ గారికి అన్ని విధాలైన అండదండలు ఇచ్చి యూపీఏ ఆ అవిశ్వాస తీర్మానంలో గెలవటంలో ఆయన పాత్ర గణనీయమైనది. అట్లాగే మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినసార్లు ఏ స్టేట్కి రాలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినన్ని ప్రయోజనాలు చాలా అపూర్వమైనవి. ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఆర్థికవేత్తగా మన్మోహన్ పనితీరు, ఐక్యరాజ్య సమితి, రిజర్వ్ బ్యాంకుల్లో ఆయన అందించిన సేవలు, ఎన్నో ఆర్థిక సంస్కరణల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బడుగు వర్గాలకు చెందిన ఆ ఒక పాలసీని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అలాంటి పాలసీ, ఎన్నో పాలసీలు తీసుకొచ్చి ఎన్నో ఫుడ్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి గవర్నమెంట్ను ఒక చక్కగా నడిపి ఈ భారతదేశానికే ఒక అండంగా ముందుకు నిల్చొని చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేనందుకు ఎంతో బాధపడుతున్నాం. ఆయన క్యాబినెట్లో నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి ఆయన చేసిన ఎన్నో మంచి పనులను గుర్తిస్తూ ఈరోజు మేము ఎంతో బాధగా మిగిలిపోయి ఆయన వెళ్ళిపోతున్నందుకు వారికి ధన్యవాదాలు. ఏఐసీసీ ఆఫీస్ నుండి నిగంబోధ్కు అంతిమ యాత్ర కొనసాగుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో ఇక ఫైల్ విజువల్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయనవి ప్రధాని పదవిలో ఉన్న సమయంలో క్లిష్టమైన హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మన్మోహన్ సింగ్ దేశం ఎలా ఉంది, కశ్మీర్ ఎలా ఉంది అని అడిగారు అంటూ డాక్టర్ చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సర్జరీ గురించి నాకు ఎలాంటి బెంగ లేదు, నా దేశం గురించే నా ఆలోచన అంతా అంటూ
మాజీ పీఎం మన్మోహన్ అన్నారని డాక్టర్ రమాకాంత్ పాండా వెల్లడించారు. సో ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరు కూడా కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక సంస్కరణల విషయంలో ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు, దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన ఎంతటి కీలక పాత్ర పోషించారు అన్న విషయాల్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ చివరిసారిగా ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అక్కడికి తరలి వెళ్లారు. ఏఐసిసి ఆఫీస్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నివాళులర్పించారు. ప్రస్తుతం అంతిమ యాత్రని మనం లైవ్లో చూస్తున్నాం. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. అందుకోసం అన్నీ సిద్ధం చేశారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏఐసిసి ఆఫీస్ నుండి నిగంబోధ్కు అంతిమ యాత్ర సాగుతోన్న తీరుని మనం లైవ్ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ శ్రేణులు, భారీగా అభిమానులు కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొంటున్న దృశ్యాల్ని కూడా చూడొచ్చు. చివరిసారిగా ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతి ఒక్కరూ అక్కడికి తరలి వెళ్తూ ఉన్నారు. ఈ అంత్యక్రియల్లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరూ పాల్గొనబోతూ ఉన్నారు. అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు.